నేనైతే ఎయిర్‌పోర్ట్‌కి రెడీ అయిపోయాను. ఆహ్, ఒకసారి నా అవుట్‌ఫిట్ ఎలా ఉందో మీరు చెప్తే నాకు కూడా బావుంటది. సో, ఎయిర్‌పోర్ట్‌కి నేనేసుకున్న అవుట్‌ఫిట్ ఇది. సో, ఇది ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్‌లో నాకు చెప్పండి. ఇది మా వాడేసింది. ఇదంతా చూసుకోండి. ఈ స్టైలే కానీ అదంతా అప్పుడు. సో, మనం ఫస్ట్ ర్యాపిడో బుక్ చేయాలి. మేము సారీ ఇంట్రెస్ట్ అనిపించింది. మేము కాసేపట్లో కార్ ఎక్కిన తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాం. సో కీప్ వాచింగ్. ర్యాపిడో బుక్ చేశాను. ఇంకా లేట్ అమ్మ భయం వేసేస్తుంది మళ్ళీ ఏమవుతుందని. సో ఏం కాకుండా ఈసారి మాత్రం ఏ మిస్టేక్ లేకుండా నీట్గా మేము టైంకి వెళ్ళేటట్టు ప్లాన్ చేస్తాం. ఏరా అంతే కదా? అంతే. సో ఈసారి ట్రిప్ మాత్రం డియోతో స్టార్ట్ అవుతుంది. డియో ట్రయో కాదు, ట్రయో ఇంక లేదు, డియోనే. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు కూడా డియోనే, ఇప్పుడు కూడా డియో. యాక్చువల్లీ మేము నార్మల్ టైమ్ లో అన్ని డ్రైవ్స్ ఉంటాయి గైస్. ఇలా ట్రిప్ టైమ్ లో ఓన్లీ డియోస్ ఉంటాయి. అంటే మా దాంట్లోనే మాక్స్ 3 మెంబర్స్ లేదంటే 5 మెంబర్స్ 10 అలా వెళ్తారు. కానీ ఇక్కడ మాకు మా ఇద్దరమే. చూడరా ఈవినింగ్ ఎంత ప్లెజెంట్ గా ఉందో. ఏంటి జంపర్ మే బంపరా? సో ఈవినింగ్ మంచి ప్లెజెంట్ గా ఉంది, చాలా బాగుంది. అందరూ పిల్లలందరూ ఆడుకుంటున్నారు. కాసేపట్లో మేము కూడా ఫ్లైట్ ఎక్కి ఆడుకుంటే బయట పంపిస్తారులే. సరే. సో ఎంతవరకు వచ్చింది? ఇంకా 12 minutes ఉందిరా. అదే ఇందాక 7 minutes ఉంది, మళ్ళీ ఇప్పుడు 12 minutes ఉంది. ఏదో మాతో గేమ్స్ ఆడుకునే ఉన్నాడు చూడాలి. కరెక్ట్ గా గంట ముందు వెళ్ళినా మనకు పర్లేదురా. ఇంకా వెళ్దామా? ఈ లిఫ్ట్ కూడా మనతో ఆడుకుంటుందేమో. ఎక్కడ 20th floor ఇక్కడెక్కడ ఉందా? అరే ఇక్కడ దగ్గర దాగా దగ్గర. అరే B1 కదా? చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నాను, చాలా ఎక్సైట్మెంట్ గా. అరే నాకే తెస్తున్నారా? 10 నిమిషాలు వేస్ట్ చేసి 10 minutes వేస్ట్ చేస్తారు ఇక్కడ. అదే యాక్సెస్ కోసం. సో ఇంకా సేపట్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. ఒక ఎంతసేపు పడుతుంది భయ్యా? ఒక 40 minutes పడుతుందా? ఒక 40 minutes మనం ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోతాం. మనమైతే ఎయిర్పోర్ట్కి వచ్చేస్తాం. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. త్వరగానే 40 minutesలోనే తీసుకొచ్చారు మనకి డ్రైవరు. చెప్పగానే వేరంగానే తీసుకొచ్చారు. సో ఇంకా 2 hours ఉంది, మనం లాన్ విండో షాపింగ్ అవన్నీ చేసుకోవచ్చు మంచిగా. సో భయ్య వెనకాతలు ఓపెన్ చేస్తే లగేజ్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే, ఫ్రెష్గానే ఉంది ఫేస్. రా. సో చెక్కిన్ అయితే అయిపోయింది. కాసేపు కొల్లాలం అయిపోయింది రా బాబు. అరే నా క్రెడిట్ కార్డ్ పోయింది. కానీ వీడిది క్రెడిట్ కార్డ్ పోయింది అనుకున్నాం మేము. మళ్ళీ బయటకు వెళ్దాం అనుకుంటే వాళ్ళు పంపించలేదు. తీరా చూస్తే ఎక్కడ పెట్టాడంటే పాస్పోర్ట్ పౌచ్ లో పెట్టాడు. పాస్పోర్ట్ లోనే ఉంది, అది ఇరికిపోయింది. మరి ఎలాగెళ్ళిందో నాకు. అక్కడ ఒక అరగంట సుప్ కల్లాలం అయిపోయింది. ఇదే మా గేట్ నెంబర్ 21. సో మనం వెయిటింగ్ హాల్కి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకొక 1 hour అయితే ఉంది. మేము షాపింగ్ అన్నీ చూపిద్దాం అనుకున్నాం కానీ మాకు అంత టైం సరిపోలేదు. ఏం చేస్తాం, అలాగైనా లేట్ అయిపోయింది. కూర్చున్నా. అమ్మా అదే చాలా తక్కువ మంది ఉన్నారు. అంటే నాకు తెలిసి నైట్ టైం ఫ్లైట్ నాకు తెలిసి మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ అందరూ నైట్ ఫ్లైట్ బుక్ చేయండి. అంటే వీళ్ళు ఎందుకు ఇంత ఉదయాన్నే వెళ్ళిపోవాలి, సాయంత్రం పంపిద్దాం, వెళ్ళి అక్కడ ఏం చేస్తారని చెప్పి ఎయిర్ ఇండియా ఆలోచించి మా మంచి కోసం ఆలోచించి ఈవినింగ్ పంపించాడు అనమాట. లేదంటే వాటికి ఆల్రెడీ మీకు ఒక ఫస్ట్లో నువ్వు ఫ్లైట్కి మాత్రం తిట్టద్దు. ఇప్పుడు మనం ఫ్లైట్లో ప్రయాణిస్తాం. ఏం చేస్తాం, వచ్చిందే మంచిది అనుకోండి. వచ్చిందే మంచిది. సో ఓకే, ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? ఇప్పుడు వెళ్ళేసరికి 10 అయిపోతుంది.
వెళ్ళి సార్ 10-15 అవుతుంది. 1050 అయిపోతుంది. సో నార్మల్గా అయితే మనకి ఒక 2000 రూపీస్ అవుతుందేమో అక్కడి నుంచి మనం అర్జున బీచ్కి వెళ్ళాం కదా. అంజనా బేసికలీ నార్త్ గోవాకి వెళ్ళడానికి అయితే మనకి 2000 నుంచి 3 ప్లస్ ఇప్పుడు నైట్ 10 దాటింది కాబట్టి ఎంతైనా ఎక్కువ మనకి డిమాండ్ చేస్తాడు. దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి కాబట్టి మేమేం చేస్తున్నామంటే ఏదైనా క్యాబ్ దొరుకుతుందేమో మేబీ ఇంకేమైనా ఆన్లైన్లో ట్రై చేస్తున్నాం. అంటే సో మనం జస్ట్ కొన్ని మినిట్స్ ముందు చూసాను కదా, హబీబీ ట్రావెల్స్ ఏదో ఉందంట. వాళ్ళు ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్కి వెహికల్ తెచ్చి మనకి ఇచ్చేస్తారు సెల్ఫ్ డ్రైవ్. మళ్ళీ మనం ట్రిప్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడైతే మనం అంటే మనం ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేయచ్చు. ఎక్కడైనా ఇచ్చేయచ్చు. అది ఎయిర్పోర్ట్ అనే కాదు, సౌత్ గోవా అనే కాదు, ఎక్కడైతే మీరు ఎక్కడ ఇవ్వాలనుకుంటే అక్కడ ఇచ్చేయచ్చు. మేమైతే బెలూనా కార్ బుక్ చేసుకున్నాం. అది రీజనబుల్ గానే దొరికింది మాకు. అది మనకి దీన్ని బట్టి ఉంటుంది, మనం ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళు బట్టి ఉంటుంది. సో ఇంకా చూసుకోవచ్చు. కానీ మేమైతే రేటింగ్స్ అవన్నీ చూసుకుని హబీబీ కొంచెం బెటర్ అనిపించింది. అంటే నార్మల్గా అయితే ఇప్పుడు మినిమం 2 days అయితే తీసుకోవాలంట. మినిమం 2 days తీసుకోవాలి. ఏ రెంటల్ కార్ అయినా మీరు గోవాలో ఉంటే మీరు మినిమం 2 days తీసుకోవాలి. సో మేమైతే హబీబీ ట్రావెల్స్ ఎందుకు చూస్ చేసుకున్నామంటే క్రోమ్లో చెక్ చేస్తాం, రివ్యూస్ బాగున్నాయి, రివ్యూస్ అన్ని బాగానే ఉన్నాయి. సో దానికోసం మేము దానికి ప్రొసీడ్ అయ్యాం. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా మనం బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా ఇప్పుడు మీరు హబీబీ చేసుకోమని నేను చెప్పట్లేదు, అది మీ ఇష్టం. సో చూసింది బెస్ట్ కాబట్టి మీకు బెస్ట్ రికమెండ్ చేస్తాం. నాకు అనిపించింది అంటే మేము ముందే చెప్పాం, మేమైతే ఏది తీసుకోవట్లేదు, ప్యాకేజ్లు ఏం చేసుకోవట్లేదు. మాకు ఏమనిపిస్తే గో విత్ ఫ్లో. సో ఆ గో విత్ ఫ్లోగా మీకు చెప్పాము. వీడిని దగ్గర చెక్ చేశాడు, హబీబీ చూసాము, దాని గురించి కార్స్ అన్ని రివ్యూస్ చూసాము, కస్టమర్ రివ్యూస్ చూసాము. అన్ని చూసిన తర్వాత ఓకే ఇది బెటర్ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాత క్యాబ్ మనకు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా పూర్తిగా నమ్మాలి. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం మేము ఇలా బుక్ చేయడం ఫస్ట్ టైం. ఎందుకంటే ఎయిర్పోర్ట్కి తెచ్చి మనకి రియలే, కానీ మనకి రియల్గా ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఎయిర్పోర్ట్కి తెచ్చి మనకి సెల్ఫ్ డ్రైవ్కి ఇస్తున్నారంటే ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. సో చూద్దాం, అక్కడికి వచ్చిన తర్వాత కార్ కండిషన్ అన్నీ మనం వీడియో తీసుకొనే చేయాలి. ఎంత మంచి కంపెనీ అయినా చెడ్డ కంపెనీ అయినా మన జాగ్రత్తలో మనం ఉండాలి. అండ్ మీరు బైక్ రెంట్ తీసుకున్నా, కార్ రెంట్ తీసుకున్నా ఫస్ట్ అయితే ఒక వీడియో తీసి, అంటే 360 degrees వీడియో తీసి మీ దగ్గర పెట్టుకోండి. మీకు సెక్యూరిటీ కింద యూజ్ అవుతుంది. ఎందుకంటే మీకు తర్వాత వాళ్ళు ఏమో స్కామ్ చేయొచ్చు. ఇక్కడ డెంట్ పడ్డది, అక్కడ డెంట్ పడ్డది, ఇక్కడ గీత పడ్డది. మీకు వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ తీసుకుంటారు కొంతమంది, అది క్యాన్సిల్ చేసేయడానికి మీకు ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. సో మీరు ముందే ఇలాంటి సేఫ్టీ చెక్స్ అన్ని చేసుకుంటే తర్వాత మీకు బాగుంటుంది. అదేమైందంటే మేము డబ్బులు సేవ్ చేద్దామని ఫస్ట్ టైం గోవా వెళ్ళినప్పుడు డబ్బులు సేవ్ చేద్దామని అంటే మా ఎర్నింగ్స్ తోటి, అంటే ఫస్ట్ టైం మా జాబులు అయినా నేను కంటెంట్ ఏదైనా దేనికైనా ఎర్నింగ్స్ చేయడంలో ఫస్ట్ టైం అదే. ఫస్ట్ ట్రిప్ కూడా అదే. వచ్చి అలా దాచుకొని డబ్బులతోటి వెళ్దామని అనుకున్నాము. సో వెళ్ళాము కూడా. మేము ఏం చేసాము, ఎయిర్పోర్ట్ నుంచి ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా ర్యాపిడో బుక్ చేసుకున్నాం. మేము ఏం చేసామంటే అరే ఆటోలో వెళ్దాము, ఆటోలో అయితే ఆఫ్లో అయిపోతే కార్ అయితే ఎక్స్ట్రా తీసుకుంటాడని అప్పుడు మనం అంటే సేవింగ్స్ ఇవన్నీ ఉన్నాయని ఆ బుద్ధితోటి అలా చేసాం. సో అక్కడ అది చేసిన తప్పు ఇప్పుడు మాకు కొంచెం కళ్ళు తెరిచినట్టు అనిపించాయి. అంటే అప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాం, కానీ అది ఇప్పుడు మాకు యూజ్ అవుతుంది అనమాట. అదే దాని నుంచి ఒక లెసన్, నెక్స్ట్ టైం అలా చేయకూడదు అని. మీరు కూడా మీకు ఇది ఉపయోగపడచ్చు. ఏంటంటే మేము ఆటోలో వెళ్ళాము. సో కింద అక్కడే దించాడు అనమాట, ఆ రోడ్ మీద దించాడు. ఎందుకు దించాడు అంటే అది ఎంట్రీ లేదు, ఎక్కడో బయట నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడికి రాగానే ఒక ఇన్స్పెక్టర్ మమ్మల్ని పిలిచి పైనుంచి కిందకి చూసి ఎక్కడికి వెళ్తున్నారంటే గోవా అని, కానీ ఆధార్ కార్డు చూపించున్నారని. ఓకే, అక్కడ పాస్ అయ్యాం. తర్వాత అప్పటికి ఏ డౌట్ ఉందో తెలియదు కానీ మా బ్యాగ్స్ అన్ని చెక్ చేశారు. ఎందుకంటే మనం అక్కడ నుంచి నడుచుకొని వస్తాం. సో ఇక్కడ మోరల్ ఏంటంటే మీరు వచ్చినప్పుడు మాత్రం ఆటోలు మాత్రం ఎప్పుడు బుక్ చేసుకోవద్దు. అంటే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఏంటంటే ఎందుకు అలా బుక్ చేసుకోవద్దు అంటున్నానంటే, అంటే వాళ్ళు లోనికి యాక్సెస్ ఉండదు వాళ్ళకి. సో దానివల్ల మనకి దించేస్తారు. సో మనకి బెటర్ ఏంటంటే కొంచెం క్యాబ్ కానీ ఏదైనా ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి సంబంధించిన బస్సెస్ ఉంటాయి, కొన్ని దగ్గర వేస్తుంటారు. అది కొన్ని దగ్గర అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ మొత్తం ఉంటాయి, కొంచెం అక్కడక్కడ దాని టైమింగ్స్ ఉంటాయి. సో అది మనకు తెలుసుకుంటే పర్లేదు. మీరు నైట్ 11 వరకు ఉంటాయి. అంటే టైమింగ్ అంటే ఇప్పుడు ఏ టైంలో వస్తుందో మనం కొంచెం తెలుసుకోవాలి కదా. సో అది ఉంటే సరిపోతుంది. అది లాస్ట్ టైం వచ్చినప్పుడు అలా జరిగింది. సో ఈసారి అలా జరగకూడదు అని మేము ఏంటంటే, సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ సేవింగ్ మోడ్ అనమాట. ఇప్పుడు కూడా సేవింగ్ మరీ ఖర్చు పెట్టేయాలి అంత కాదు.
కాదు, బడ్జెట్ లోనే కంప్లీట్ చేస్తాం, బడ్జెట్ లోనే కంప్లీట్ చేద్దాం అని చూస్తున్నా. కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం ఇంకొంచెం మంచిగా అన్ని చూద్దాం. ఇంతకు ముందు ఏం చూడలే, జస్ట్ ఏంటంటే నార్త్ గోవాలోనే ఎక్కువగా స్టే చేసి అలా అలా ఏదో అయిపోయింది. అంటే ఒక్క దగ్గరే ఆ బీచ్ కూడా ఏంటది, సౌత్ గోవాలో ఒక బీచ్ కి వెళ్ళి ఉండిపోయాం, అగొండా బీచ్ కి వెళ్ళాము, అక్కడ ఉండిపోయాం. నార్త్ గోవాలో ఏంటది బగా బీచ్ కి వెళ్ళాము, అక్కడ ఉండిపోయాం, అయిపోయింది అక్కడతో. ఇది ఈసారి మాత్రం అలా కాకుండా ప్రతి బీచెస్ కి తిరగాలి, ప్రతి లొకేషన్ కి తిరగాలి, ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి, ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, అన్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఈసారి. ఇది మాత్రం పక్కా. సో ఎక్కడ మనం డిస్కౌంట్ అవ్వకూడదు, మన ఆడియన్స్ డిస్పాయింట్ చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అంటే చాలా మంది వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు ఇందులో, మనదొక వేరే స్టైల్. వెళ్ళలేని పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందో ఇప్పుడు దాకా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు చూడు, మళ్ళీ ఇప్పుడు ప్లాన్ చేస్తారు. వెళ్ళడానికి ప్లాన్ చేసిన వాళ్ళకి మా వీడియోస్ కొంచెం ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం. మళ్ళీ ఫ్లైట్ లో కలుద్దాం. ఇంకా టైం పడుతుంది, ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుతుంది అనుకుంటాం మేబీ వెళ్ళడానికి. సో అది వచ్చిన తర్వాత మీకు కలుద్దాం. థ్యాంక్ యూ.